సార్లు ఓడిపోయినామని కొందరు కొంగు పట్టుకొని కొందరు పంచె పట్టుకొని రకరకాల వేషాలు వేసి సానుభూతి పొంది ఏదో మార్పు రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి కుట్రల్లో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకపోతే ఆనాడు అక్కడక్కడ రాల్చిన కన్నీటి చుక్కలు రాల్చిన అభ్యర్థులు ఈరోజు ఎమ్మెల్యేగా అయినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని ముఖ్యంగా వ్యవసాయ సోదరులందరినీ కూడా రోజంతా కన్నీరు కార్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టేటువంటి అవకాశం ఈరోజు పార్లమెంటరీ అభ్యర్థిగా మనం ఇక్కడ గెలిపించుకున్నట్లయితే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం మళ్ళీ గెలిచినట్టుగా అవుతుంది అనేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మనమంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఇంతమంది అవగాహనతో ఆలోచనతో ఎంతో విజ్ఞతతో ఎంతో విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చినటువంటి 20-30 మంది మాట్లాడినటువంటి వాళ్ళం మరి ఎక్కడ మనం వివరణ ఇవ్వలేకపోయినామా మన లోపమా లేదంటే ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచనించేటువంటి ఓటర్ల లోపమా అనేటువంటిది అర్థం చేసుకొని ఇప్పటికైనా అన్నిటినీ ఓటర్కి వివరించి చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కర్తవ్యం ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి మన ఎంపీ అభ్యర్థి గారికి 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, ఈరోజు అందరికీ అన్ని చేసినట్టుగానే మాకు కూడా చేశాడు. సింగరేణి కార్మికులకు కూడా కోల్ ఇండియాలో లేనటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగి లేనటువంటి వాళ్ళు మన శాసనసభ్యులు అనేక సార్లు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా ఈరోజు చచ్చిపోయినటువంటి కార్మికునికి ఉద్యోగికి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి కారుణ్య నియామకం లేనటువంటి ఈ భారతదేశంలో సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికుడు ఇంటి దగ్గర చనిపోయినా రోడ్డు ప్రమాదంలో చనిపోయినా బాయి ప్రమాదంలో చనిపోయినా అందరికీ ఉద్యోగాలు ఇచ్చడం అది కాకుండా కారుణ్య నియామకాల పేరుతో అన్ఫిట్ల పేరుతో ఇన్వాలిడేషన్ పేరుతో 15,000 మంది కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సింగరేణి కార్మికులు కూడా మామూలు ప్రజలతో పాటే మనం కూడా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశామంటే కార్మిక సోదరులారా ఆలోచించాలి. చైతన్యవంతమైన కార్మిక వర్గం విప్లవ పోరాటాలు చేసినటువంటి కార్మిక వర్గం మరి ఏమైంది మీ చైతన్యం అనేటువంటిది ఆలోచించి ఇప్పటి పార్లమెంట్ ఎన్నికలలో అయిన సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా ఈరోజు మహిళా సోదరిమణులకు కారుణ్య నియామకాలు పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అయినటువంటి వాళ్లకు వితంతువులకు డివోర్స్ ఇచ్చినటువంటి వాళ్లకు ఒంటరి మహిళలకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు 1000 మందికి పైగా అమ్మాయిలు ఉద్యోగాలు చేసినటువంటిది ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు పక్కనున్న ఎన్టీపీసా ఇంకా ఏ సంస్థ మీ జెన్కో ట్రాన్స్కో చూసినా చనిపోయినటువంటి వాళ్లకు ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితిలో లేనటువంటిది ఈరోజు అన్ఫిట్ అయితే ఉద్యోగం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మనం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించాలి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు కానీ ఏ యూనియన్లో పనిచేస్తున్నటువంటి నాయకుడైనా కార్యకర్త అయినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటేనే మన హక్కులు సాధించబడతాయి అనేటువంటిది తెలియజేస్తూ ప్రధానంగా ఇందాక మన ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అనేటువంటిది ఇదే జాతీయ సంఘాలు కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు అండగా ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీలు ఆ రోజు కోల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్లకు క్వార్టర్ ఉన్నటువంటి కార్మికునికి పెర్క్స్ పేరు మీద వాళ్లకు మినహాయింపు కొంత మేరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తే అదే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి వాళ్ళు 2011 12లో ఈ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయనటువంటి దాన్ని లేదా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే రికవర్ అవుతుందో దాన్ని రీయింబర్స్మెంట్ చేపించేటువంటి ఆలోచనతో మన పార్లమెంట్ సభ్యులు అయినటువంటి కాబోతున్న మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ కుమార్ గారు మా సింగరేణి కార్మికుల గురించి కూడా ఆలోచించి అవసరమైతే పార్లమెంటులో మన బీఆర్ఎస్ ఎంపీలతో పాటుగా ఇతర కోల్ సెక్టార్లో పనిచేసేటువంటి అందరినీ కూడా ఐక్యం చేసి మీరంతా దీక్ష చేసి పార్లమెంటులో చర్చించి కనీసం అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికునికి పొందుతున్నటువంటి అండర్ గ్రౌండ్ అలవెన్స్ 1,00,000 రూపాయలనైనా
మినహాయింపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 10,000 రూపాయలు మాత్రమే, 1,00,000 రూపాయలు ఈరోజు అండర్ గ్రౌండ్ అలవెన్స్ పొందితే 10,000 రూపాయలు మాత్రమే మినహాయింపు ఇస్తున్నది ఈరోజు భారత ప్రభుత్వం. కాబట్టి అలాంటి వాటి మీద మీరు శ్రద్ధ పెట్టి మీరు మాకు న్యాయం చేయాలి అనేటువంటిది తెలియజేస్తూ, తప్పకుండా మీకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమే కాదు, సింగరేణి కార్మిక వర్గం కూడా మీకు అండగా ఉంటుందని, మీరు 1-2 రోజులు సమయం ఇచ్చినట్లయితే బావుల మీద మీటింగులు పెట్టే అవకాశం లేదు, కానీ బాయికి డిపార్ట్మెంట్కు కూడా తిప్పి మన ఓటర్లను చైతన్యవంతం చేసి మీ యొక్క మన అభ్యర్థిని గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యొక్క కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ గారికి అండగా నిలిచి మనకు వచ్చినటువంటి హక్కులకు మనం రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని దీని ద్వారానైనా కానీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ, జై తెలంగాణ.